ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రమైన బట్టిప్రోలులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశం బట్టిప్రోలు రమా గుప్తా కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడికొండ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి జెడి శీలం పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో బట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు, చుండూరు, అమృతలూరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆయా గ్రామ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో పలువురు నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది వాళ్ళు ఏమన్నారు, 40 ఏళ్ళ నుంచి మేము తింటున్నాం. ఈసారికి మా మనల్ని మన్నించండి. మేము ఊళ్ళో వాళ్ళు అనుకున్నాం, మా పల్లెల వాళ్ళు మేము మీకు వేస్తున్నాం కదా, ఎప్పుడైనా ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు అసెంబ్లీకి వేస్తాం, మా పార్లమెంట్కి మేము చెప్పినట్టు వేయండి అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, మరి కూర్చోడా మీకు ఏమన్నా మాకు కూడా శ్రీలం గారు తెలుసులే, ఎందుకు మమ్మల్ని అడగాల్సిన పరిస్థితి లేదు, ఆయన అడగకపోయినా మేము అనుకుంటున్నాంలే అని ఒక మాట. దేవుని స్తోత్రం. ఆ రకమైనటువంటి పరిస్థితులు మన గ్రామాల్లో సామరస్యం కోసం అది పూర్తి చేయకుండా ఇవన్నీ కూడా సత్యాలు. గత 10 ఏళ్ళుగా ముఖ్యంగా కేంద్రం చేసినటువంటి అమానుష చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ద్రోహం చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కొన్ని అభయాలు ప్రకటించింది. అయ్యా మాకు ఓటు వేయండి, మాకు ఓటు వేస్తే మేము తప్పనిసరిగా కొన్ని మీకు వాగ్దానాలు చేస్తాం అని చెప్పారు. ఏమిటయ్యా వాగ్దానాలు అంటే, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ఎందుకు ప్రత్యేక హోదా? అనేకమైనటువంటి మరి యువకులు కానీ నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు ఎట్లా వస్తాయి? రాయితీలు రావాలి. తక్కువ ధరకు వడ్డీలో మరి చాలా పెట్టుబడులు ఆకర్షించబడాలి. ప్రత్యేక హోదాలు వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. అది కాకుండా పోలవరం నిర్మాణం చేయాలి. వెళ్ళారు వారు కూడా సభలో మండల అభ్యర్థులు అందరి పాత్ర చాలా ప్రముఖమైనటువంటిది. కాబట్టి మండల అభ్యర్థుల్ని వారి మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి క్లుప్తంగా మన ముందు చెప్తే బాగుంటుందని చుండూరు మండల అభ్యర్థులు రామారావు గారిని వచ్చేటువంటి సమయంలో అని చెప్పాలి. నా మాటగా ప్రతి గ్రామంలో చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. శ్రీలంక గారు పార్లమెంట్లో మాట్లాడతాడు, మన గొంతుగా అక్కడ వినపడుతుంది. మనకేమైనా అన్యాయం జరిగితే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూర్పుపరిచేటువంటి ఏ రకమైనటువంటి ఆలోచన అక్కడ చేసినట్లయితే అడ్డుకుంటాడు. శక్తి ఉంది, దేవుడి చేత ఎన్నుకోబడిన బిడ్డ మీరు నమ్మినట్లయితే ప్రతి గ్రామంలో చెప్పండి, శ్రీలంక గారికి మనం ఓటేద్దాం అని చెప్పి గట్టిగా వాదించి. ఈ మధ్య కొంతకాలం నేను అద్దెలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక యువకుడు లేచాడు, సంఘటనలు అంతా మాట్లాడుకొని మా రైతులను అడిగాం, అయ్యా మీరు చెప్పినట్లు మేము తెలుగుదేశానికి వేస్తాం, అసెంబ్లీకి మీరు కూడా తెలుగుదేశానికి వేస్తాం, మేము కూడా వేస్తాం, కానీ పార్లమెంట్కి మా శ్రీలం గారికి మేము వేస్తాం, మీరు కూడా వేయండి. ఇది వాళ్ళు ఏమన్నారు, 40 ఏళ్ళ నుంచి మేము తింటున్నాం. ఈసారికి మా మనల్ని మన్నించండి. మేము ఊళ్ళో వాళ్ళు అనుకున్నాం, మా పల్లెల వాళ్ళు మేము మీకు వేస్తున్నాం కదా, ఎప్పుడైనా ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు అసెంబ్లీకి వేస్తాం, మా పార్లమెంట్కి మేము చెప్పినట్టు వేయండి అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, మరి కూర్చోడా మీకు ఏమన్నా మాకు కూడా శ్రీలం గారు తెలుసులే, ఎందుకు మమ్మల్ని అడగాల్సిన పరిస్థితి లేదు, ఆయన అడగకపోయినా మేము అనుకుంటున్నాంలే అని ఒక మాట. నిర్మాణం చేయాలని చట్టం చేస్తే కాంగ్రెస్ పార్టీ, మరి పోలవరం కేంద్రమే నిర్మాణం చేయాలంటే వీళ్ళు చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తామని అది పూర్తి చేసుకోవడం. ఇవన్నీ కూడా సత్యాలు. గత 10 ఏళ్ళుగా ముఖ్యంగా కేంద్రం చేసినటువంటి అమానుష చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ద్రోహం చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కొన్ని అభయాలు ప్రకటించింది. అయ్యా ఎందుకు ప్రత్యేక హోదా అనేకమైన
కానీ యువత కానీ నిరుద్యోగులు కానీ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు ఎట్లా వస్తాయి? రాయితీలు కావాలి. తక్కువ ధరకు వడ్డీలో మరి చాలా పెట్టుబడులు ఆకర్షించుకోవాలి. ప్రత్యేక హోదా వస్తేనే